చంద్రగ్రహణం నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 6:46 వరకు గ్రహణం కొనసాగుతుంది. గ్రహణం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలతో సహా దాదాపు అన్ని ఆలయాల తలుపులు మూసివేశారు. చంద్రగ్రహణం గురించి జరుగుతున్న ప్రచారాలపై దైవాజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్కయ్య మనతో మాట్లాడతారు. ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు. హలో. ఎస్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, చంద్రగ్రహణం వేళ ఏ పనులు చేయకూడదు అంటారు, ఏమేం పనులు చేయొచ్చు అంటారు? నేను ఒక పంచాంగకర్తగా 45 సంవత్సరాల పైబడిన జ్యోతిష్ శాస్త్ర అనుభవంతో చెబుతున్నాను. ఇది ఒక చిన్నపాటి ఎందుకు కొరగానటువంటి గ్రహణము. దీనికోసం భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఒక విధంగా పల్లెటూరు భాషలో చెప్పాలంటే కొంపలు ఏమీ అంటుకొని పోవు. ఇక గర్భవతులు మాత్రం ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:20 అది భారత కాలమాన ప్రకారం పాక్షికంగా ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాతనే భారతదేశంలో కనబడుతుంది. మీరు ఏ ప్రాంతంలో ఉంటారో ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచే కనపడుతుంది. 6:47 వరకు ఉంటుంది. అయితే పట్టు స్నానం అని, విరుపు స్నానం అని, మోక్ష స్నానం చేస్తుంటారు. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మసింధు ప్రకారంగా స్నానం అంటే భౌతికంగా మనకు గ్రహణం కనపడినప్పుడే పట్టు స్నానం ఉంటుంది, విరుపు స్నానం ఉంటుంది. ఇప్పుడు పట్టడం అనేది కనపడదు, విరుపు ప్రారంభం కనపడదు, ముగియటం మాత్రం కనపడుతుంది. ఆ ముగించిన దాన్ని మోక్ష స్నానం అంటారు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాత్రూమ్ పోయి వచ్చేవాడికి పుణ్యకాలం అంతా అయిపోతుంది. 6:45 ఒకేసారి స్నానం చేయటం. కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మంది భయపెట్టేవారు ఎక్కువైనారు. ఏమీ భయాందోళన ఏమీ పడవలసిన అవసరం లేదు. కొంతమంది వృద్ధులను తీసుకొచ్చి, ఏజ్డ్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేరుగా బయటకు లాక్కొచ్చి స్నానం చేయి, తలస్నానం చేయి, ఆస్నానం చేయి చెప్తుంటారు. కనుక ఇదంతా కూడా అనవసరము. కేవలం ప్రశాంతంగా కూర్చొని ఉండటమే. ఎవరికి తోచిన విధంగా వారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవచ్చు. అయితే ఈ చిన్నపాటి గ్రహణము, దీన్ని గడ్డి పొత్తుతో నేను పోలుస్తున్నాను. దీని ప్రభావం దేశాలపైన, వాటిపైన, వీటిపైన ఉంటుందని చెప్పటము ఒట్టి బూటకము. కేవలం గత నెలలో దాదాపు 157 గంటల పాటు ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి కావచ్చు, సంవత్సరం చతుర్గ్రహ కూటమి కావచ్చు, ఇతర గ్రహస్థితి ప్రభావంగా మన శుక్రవారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ యొక్క కాంబినేషన్ తోటి ఇరాన్ మీద దాడి జరిగింది. అది గ్రహణ ప్రభావం కానే కాదు. అయితే గమనించవలసిందంటే రాబోతున్నటువంటి మార్చి 10వ తేదీ నుంచి 18 వేరే గ్రహస్థితి ఉంది. అది కేవలం యుద్ధ భయ వాతావరణం మీద, ఇతర దేశాల మీద ఉంటుంది తప్ప కామన్ మ్యాన్ పై ఎలాంటి దుష్ప్రభావాలు, వ్యతిరేకత ఉండనే ఉండవు. కనుక ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ చెప్పేది ఏమిటంటే ధైర్యంగా ఉండండి, ఏమీ ఇబ్బంది లేదు. గ్రహణం అంటే ఇది పెద్ద గ్రహణము కాదు, చోటా గ్రహము, చాలా చిన్నపాటి గ్రహణము. కేవలం ఒక 20 నిమిషాలు, కొన్ని ఊర్లో 15 నిమిషాలు. మీరు విజయవాడలో కనుకైతే 6:15 నుంచి 6:47 ఈ లోపల లైటింగ్ ఫెయిల్ కావాలి. లైటింగ్ ఫెయిల్ అయితేనే చంద్రుడు కనపడతాడు. దానికి తోడు ఏమిటంటే ఏ మేఘాలు అడ్డొచ్చినా కనపడే భాగం తక్కువ. కనుక ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదమ్మా. అది విషయం. ఓకే గురుగారు, అంటే చంద్రగ్రహణం వేళ అన్నం కూడా తినకూడదు అని అంటూ ఉంటారు. చాలా మంది తినరు, అది వాస్తవమే అంటారా? తినకూడదు అంటారా? ఈ టైంలో ఎవడు భోజనం చేయడు. మధ్యాహ్నం 3 గంటలకి అమ్మగా 2 గంటలకు చేస్తారు, పుష్టిగా భోజనం చేస్తారు. అది 3 గంటల్లో అయిపోతుంది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు, బోండాలు తినేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు తినకుండా ఉంటే సరిపోతుంది. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు స్నాక్స్ తింటారు. కారణం ఏంటంటే ఆ గ్రహణ సమయంలో అనవసరంగా ఏదైనా తింటే కొంచెం లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఈ గ్రహణం కనుక ఏ మధ్యాహ్నం ఏదో పడితే అప్పుడు దాని ప్రభావం వేరుగా ఉంటుంది సూర్యగ్రహణం అయితే. కానీ రాత్రిపూట కనుక 6 గంటలకు 7 గంటలకు కనుక చంద్రగ్రహం ఉంటే అప్పుడు మన భోజనాలు అవన్నీ వ్యవహారం ఉంటుంది. ఇది అంతా కలిసి తీసుకొస్తే అరగంట లేదు. కనుక ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు చాలా మంది చేస్తుంటారు. భోజనాలు చేసిన గ్రహణం పట్టే సమయానికి ఇది కరిగిపోతుంది, అరిగిపోతుంది, జీర్ణం అయిపోతుంది. ఏమీ దిగులు చెందవలసిన ధైర్యంగా ఉండేది. ఏదో వ్యతిరేకంగా ప్రజలను భయపెట్టే మాటలు చెప్పేవారు ఉంటారు కనుక అలాంటి మాటలు వినకుండా ఉంటే సరిపోతుంది. అది అయితే ఏంటంటే పాలు, పెరుగు ఇలాంటివి ఉంటాయి కనుక వాటి మీద దర్భలు వేసుకుంటాం. ఎందువల్లంటే గ్రహణ సూర తగులుతుంది అనేది. కనుక ఆ గ్రహణం 6:45 అయిపోతుంది కనుక ఆ తర్వాత మోక్షస్థానం చేస్తారు. ఈ మోక్షస్థానం చేసేటువంటి విధి విధానం అన్ని ప్రాంతాల్లో ఉంది. కనుక హాయిగా
ఆ తర్వాత శుద్ధి చేసుకొని స్నానం చేసి వారి వారి దినచర్యలు దిగిపోవాలి. అదే మా సంగతి. అలానే గురువుగారు, మరి ఈ సమయంలో రాహు కేతువులు ప్రభావం లేకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? మరి ఇది పుణ్యకాలం అయిపోతే ఇంకా దిగుబడి ఏంటండి? ఇంకా ఇదేమైనా సంపూర్ణ గ్రహణమా? భారత పూర్తి కనబడుతుందా? కనుక ఎంతవరకు అంటే అసలు ఏమీ పట్టిన హాయిగా టీవీ చూసుకోవచ్చు, సెల్ ఫోన్ చూసుకోవచ్చు, అటు ఇటు తిరగచ్చు, గర్భవతి ఇంట్లో తిరగచ్చు. ఇంకా కొంతమంది గర్భవతులు మంచానికి అడ్డంగా పడుకోవాలా, మలమూత్ర విసర్జన చేయకూడదని చెప్పేటి మేధావులు ఉన్నారమ్మా. హాయిగా ప్రశాంతంగా వారి వారి ఇళ్లలోనే గర్భవతులు అటు తిరగచ్చు, ఇటు తిరగచ్చు, ఇటైనా తిరగవచ్చు. బయటికి రాకుండా గ్రహణం చూడకుండా ఉంటే చాలు. ఇప్పుడు రాహు లేదు, కేతు లేదు. ఈ రాహు కేతువుల యొక్క ఛాయలే ఇప్పుడు ప్రతి నియమాలంటే ఏం లేదు. హాయి ప్రశాంతంగా గ్రహణాన్ని చూడకుండా ఉంటుంది నియమం. అది. థ్యాంక్ యూ గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel